దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరికీ ఉదయకాలపు శుభములు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. మీరు క్షేమంగా ఆత్మీయ విషయాల్లో అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను ప్రభు సన్నిధిలో నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని ఉదయకాల వేళ చదువుకొని ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకొని మనం ఈ దినాల్ని ప్రారంభించుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, చదవబడిన లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయ కాలవేళ నాతో నీ బిడ్డలతో మాట్లాడి మాకు ఆలోచన చెప్పి ఈ దినమంతటి కావలసిన ఆత్మలో బలాన్నిచ్చి మమ్మల్ని ఆనందపరిచి మా యాత్రలో ముందుకు నడిపించుమని క్రీస్తు పేర వేడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన పరలోక మన్నా కార్యక్రమాన్ని వింటూ ఆత్మీయంగా బలము పొందుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుని స్వరం విందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అతడు సిగ్గుపడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనము దేవుని పక్షంగా ఉన్నాము, మనము క్రీస్తు యొక్క మార్గములో ఉన్నాము అనడానికి రుజువు ఏంటంటే మనం బాధ అనుభవించడం. క్రైస్తవుడైనందుకు మనకు బాధ ఎందుకు కలుగుతుందయ్యా అంటే, మనం వెళ్ళే దారి సిలువ దారి, ఇది ముళ్ళ దారి, ముళ్ళ బాట. అయితే ఈ దారిలో మనల్ని ఎత్తుకొని మనల్ని చంకబెట్టుకొని మనల్ని నడిపించేటువంటి దేవుడు మనకున్నాడు. దావీదు భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నీవు నాకు తోడయ్యుందువు. ఏండి, దేవుడు లేని ఒక జీవితము, ఒక ఆనందకరమైన ప్రయాణము కంటే కూడా దేవుణ్ణి కలిగినటువంటి ఒక ఇరుకైన ప్రయాణము, దేవునితో నడిచేటువంటి ఒక అద్భుతమైన అనుభవం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనటువంటి యాత్ర. క్రైస్తవుడైనందుకు ఎవరైనా ఎందుకు బాధ అనుభవిస్తారంటే, లోకము ఆ దేవుణ్ణి ఎరగదు, ఆ దేవుని యొక్క ప్రజలను ఎరగదు. ఐగుప్తులో ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తీయులు బాధ పెట్టారు. అలాగే ఈ లోకములో మనం ఉన్నాం. ఈ లోకము సాతాను ఆధీనంలో ఉంది, దుష్టుని స్వాధీనంలో ఉంది. లోకమంతయు దుష్టుని యొక్క చెప్పు చేతుల్లో ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ఒక్కసారి, వారి కాళ్ళ దగ్గర పడి ఉందంట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నా, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. లోకమంతా ఎక్కడుంది? దుష్టుని యందు ఉన్నది. అక్కడ ఫుట్ నోట్లో దుష్టుని యందు పడి ఉన్నది. మనం దేవుని సంబంధం. ఈ ప్రపంచంలో ఉన్నట్టు మనుషులను 2 వర్గాలుగా విభజిస్తే, ఒకటి దేవునికి సంబంధించిన మనుషులు, 2 లోకానికి సంబంధించినటువంటి మనుషులు. కాబట్టి లోకము మనల్ని మరి బాధ పెట్టడానికి, గాయపరచడానికి అది వెనకాడదు. ఎందుకంటే లోకము సాతాను ఆధీనములో ఉంది, దుష్టుడు చెప్పినట్లుగా అది నడుచుకుంటుంది. మరి మనము దేవుని ప్రజలం గనక ఈ లోకం మనల్ని ద్వేషించటం, దూషించటం, అవమానపరచటం ఇవన్నీ సర్వసాధారణంగా లోకం తన సహజ నైజంతో, సహజ ప్రవృత్తితో అది ప్రవర్తిస్తూనే ఉంటుంది. అయితే ప్రియులారా, మీరు యొక్క మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చూడండి 14వ వచనం చూస్తే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. చూసారా పిల్లల, మనం క్రైస్తవులం అయినందుకు లోకం మనల్ని ద్వేషించినప్పుడు, లోకం మనల్ని మరి అవమానించి నిందించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నామం కొరకు మనం ఆ శ్రమల గుండా వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మన మీద ఆయన శక్తితో, మన మీద ఆయన తన శక్తితో నిలిచి ఉంటాడని లేఖనం సెలవిస్తుంది. దేవుణ్ణి మనం శ్రమల్లో రుచించగలుగుతాం, దేవుని మనం ఆ శ్రమల్లో ఆయన్ని మనం ఆస్వాదించగలుగుతాం. ఆయన ప్రేమను, ఆయన సన్నిధిని మనం మరింత దగ్గరగా మనము పొందగలుగుతాం. అందుకొరకే ప్రియులారా, శ్రమలు అనేవి
విశ్వాసికి సిరులు అన్నాడు ఒక భక్తుడు. శ్రమల సిరుల గుండా మనం వెళ్ళాలి. ప్రియులారా, సిలువ లేనిదే క్రైస్తవునికి విలువ లేదు. సిలువ లేనిదే క్రైస్తవుడికి మహిమ లేదు. సిలువ లేనిదే క్రైస్తవుడికి సింహాసనము లేదు. ప్రియులారా, యేసయ్య కూడా ఈ బాధలన్నీ కష్టాలన్నీ ఆయన ఓర్చుకున్నాడు. ఓర్చుకున్న ఆయన్ని మనం ఏం చేయాలంటే ఆయన్ని మనము మాదిరిగా పెట్టుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, మనం ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసాన్ని కర్తని యేసు వైపు చూడాలి. ఆయన తన ఎదుట ఉన్న ఆ యొక్క అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. దేవుని ఎదుట ఉన్న ఆనందాన్ని ఆయన అనుభవించడానికి ఇదంతా కూడా ఆయన ఓర్చుకున్నాడు. ప్రియులారా, ఒక క్రికెట్ ఆటను మీరు గమనించండి. ఒక్కొక్కళ్ళు అవుట్ అవుతున్నప్పుడు మిగతా బ్యాట్స్మెన్ మీద ఒత్తిడి పడుతుంటుంది. అతడు ఎంతో కష్టపడి తన జట్టును గెలిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం కూడా అంతేనండి. మన యొక్క అనుదిన సేవా జీవితములో, మన కుటుంబాలలో ఎవరైనా దేవుని నామం కొరకు శ్రమ పడినప్పుడు, కొట్టబడినప్పుడు, చంపబడినప్పుడు, ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు మిగతా ఆటగాడు వచ్చి సమర్థంగా ఆడగలగాలి. ప్రియులారా, మిగతా ఆటగాడు పౌరుషం తెచ్చుకొని బలమునంతా కూడ తీసుకొని, కొంతమంది బలమైనటువంటి ఆటగాళ్ళు కొన్ని పరుగులతో వాళ్ళు అవుట్ అయిపోయినప్పుడు క్రికెట్ ఆటను మనం చూస్తే మిగతా వచ్చిన వారు వెనకాల వచ్చిన వారు ధీరులుగా బలము పుంజుకొని వారి జట్టును గెలిపించడం మనం చూస్తాం. ప్రియులారా, మన యేసయ్య ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆ పౌలు భక్తుడు ఇంకా ఈ మధ్య కాలంలో 2-3 రోజుల క్రితం ప్రవీణ్ పాస్టర్ గారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. వాళ్ళ పరుగును వారు ముగించారు. మనం ఓపికతో మనం ముందుకెళ్దాం. ఆల్రెడీ విజయం నమోదైపోయింది. దేవుడు కలవరపడట్లేదు. మనము కలవరపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది కృంగిపోయినా, ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టినా మనము విజయపు బాటలో ముందుకెళ్ళి మనము మన జట్టును గెలిపించుకుందాం, మన విశ్వాసాన్ని గెలిపించుకుందాం, మన ఆత్మీయతను రక్షించుకుందాం, సాతానుకు సవాలు చేసి జయ జీవితాన్ని జీవిద్దాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. రండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు పంపిన దివ్య సత్య సందేశం కొరకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులందరినీ బలపరచండి. ఎవరైతే నిందల గుండా, అవమానాల గుండా వెళుతున్నారో వారి మీద నీ పరిశుద్ధాత్మ నిలుచునుగాక. నీ ఆదరణ, నీ యొక్క ధైర్యం, నీ అభిషేకం వారి మీద నిలుచునుగాక. అయ్యా, మా ఎదుట ఉన్న ఆనందం కొరకు మేమును అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఓపికతో మా పరుగు పందెములో మేము ముందుకు సాగాలి. ప్రభువా, ఎవడైనా క్రైస్తవుడికి బాధ అనుభవిస్తే ఆ పేరుని బట్టి నేను మహింపరచాలి. ఎందుకంటే అక్కడ మాకు మహిమ ఉంది, అక్కడ మాకు ఆనందం ఉంది. లోకము దాని ఆశ గతించిపోతున్నాయి నాయన. కనుక లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా మేము నీతో నడిచి నీ చెయ్యి పట్టుకొని అంతం వరకు నీ చెయ్యి విడవకుండా మేము ముందుకు సాగి మీ ద్వారా తండ్రి మేము గొప్ప బహుమానం పొంది అనేకులకు మాదిరిగా ఉండడానికి అయ్యా ఈ జీవిత కాలంలో ఈ లోకములో మమ్మల్ని బలపరిచి వాడుకోమని ఈ దిన ప్రయాణాల్లోనే మా అందరికీ నీ క్షేమము దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. మా యొక్క ఛానల్ని వీక్షిస్తూ ప్రతిరోజు పాల్గొని ఈ వాక్యాన్ని వింటూ అనేకులకు షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించి మమ్మల్ని రాకడ కొరకు సరైన విధముగా సిద్ధపరిచి మమ్మల్ని ఆత్మచేత బలపరిచి నడిపించి వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. Thanks for watching. Please like, share and subscribe the channel.